కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా, కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా, మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా, రంగనాయక సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా, అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా. 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్ స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది, ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి అంతే. తుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజీస్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజీస్ ఇంటాక్ట్. నో కమింగ్ టు మేడిగడ్డ, 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినాయి ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటేనేమైనా మరి 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా నేను అడుగుతా ఉన్నా. నీ ప్రయారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా.